అందరికీ ముందుగా నమస్కారం. మనం ఈరోజు లలిత సహస్రనామ పారాయణంలో 125, 126, 127 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. మనం శ్లోకాలు ఒక్కటే చదివితే సరిపోదండి. దానికి తగ్గట్టుగా దాని భావం తెలుసుకొని చదివితే ఆ శ్లోకానికి గట్టి పట్టు ఉంటుంది. కాబట్టి మనం శ్లోకం అర్థం తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకోవాలి. ఈరోజు మనం ఈ వీడియోలో 125వ శ్లోకం నేర్చుకుందాం. క్లీంకారి కేవల గుహ్య కైవల్యపదదాయిని త్రిపురా త్రిజగన్వన్య త్రిమూర్తిస్థితసేశ్వరి. క్లీంకారి కేవల గుహ్య కైవల్యపదదాయిని త్రిపురా త్రిజగన్వన్య త్రిమూర్తిస్థితసేశ్వరి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. క్లీంకారి అనగా క్లీం అను బీజాక్షరమునకు కారణభూతురాలు అమ్మ అని అర్థం. కేవల అనగా ఒకే ఒక తత్వమును సూచించున్నది. గుహ్య అనగా రహస్యాతి రహస్యమైనది. కైవల్య పదదాయిని మోక్షస్థితిని ఇచ్చినది అని అర్థం. త్రిపుర అనగా మూడు పురములను కలిగి ఉన్నది అని అర్థం. త్రిజగన్వంద్య అంటే మూడు లోకములచే పూజింపబడినది అని అర్థం. త్రిమూర్తి అనగా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపంలో ఉండునది అని అర్థం. త్రిదశేశ్వరి అనగా దేవతలకు ఈశ్వరి అని అర్థం. ఇప్పుడు 126వ శ్లోకం నేర్చుకుందాం. త్యక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. త్యక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. త్యక్షరి అనగా మూడు అక్షరముల స్వరూపిణి. దివ్య గంధాఢ్య అనగా దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది అని అర్థం. సింధూర తిలకాంచిత అనగా పాపిట యందు సింధూర తిలకముచే ప్రకాశించినది అని అర్థం. ఉమా నామాన్వితరాలు మూడు లోకములచే పూజింపబడినది అని అర్థం. శైలేంద్ర తనయ అనగా హిమపర్వతము యొక్క కుమార్తె. గౌరీ అనగా గౌరవర్ణములో ఉండునది అని అర్థం. గంధర్వ సేవిత అనగా గంధర్వుల చేత పూజింపబడినది అని అర్థం. ఇప్పుడు 127వ శ్లోకం నేర్చుకుందాం. విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగదీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానదజ్ఞాన విగ్రహ. విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగదీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానదాజ్ఞాన విగ్రహ. విశ్వగర్భ దీని యొక్క అర్థం విశ్వమును గర్భమునందు ధరించినది అని అర్థం. స్వర్ణగర్భ అనగా బంగారు గర్భము కలిగినది అర్థం. అవరద అనగా తనకు మించిన వరదాతలు లేనిది. వాగదీశ్వరి అనగా వాక్కునకు ఆది దేవత. ధ్యానగమ్య అనగా ధ్యానము చేత పొందబడినది అని అర్థం. అపరిచ్ఛేద్య అనగా విభజింప వీలు లేనిది అని అర్థం. జ్ఞానద అనగా జ్ఞానమును ఇచ్చినది అని అర్థం. జ్ఞాన విగ్రహ అనగా జ్ఞానమును మూర్తిగా దాల్చినది అని అర్థం. మనం ఈరోజు ఈ లలిత సహస్రనామంలో 125, 26, 27 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. తర్వాత శ్లోకాలు అర్థాలతో తర్వాత వీడియోలో కలుద్దాం.